శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. సో నాయకోటి మచ్చేంద్ర అనే వ్యక్తి అయితే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి బెదిరించిండు. ఏది మన గూడెం మహిపాల్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ అని అన్నారు. ఐ డోంట్ నో అతను. సో అతను మహిపాల్ రెడ్డి గారికి అతను తెలుసా లేదనేది, కానీ అతను మాట్లాడిన వీడియో కూడా నేను మీడియాకి రిలీజ్ చేశా. ఏది మన హేమాకాంత్ రెడ్డితో రమవత్తు మధు గురించి ఆడెళ్ళేమో మంగళీతో ఉంటారు, నువ్వెళ్ళేమో వేరే దగ్గర ఉంటావు, ఇక్కడ బాధితులు ఏమవ్వాలి. ఈరోజు అదే నాయకోటి మచ్చేందర్ మంగళికి సపోర్ట్ చేస్తూ ప్రధాన నిందితుడు రమవత్తు మధుని కాపాడే ప్రయత్నం చేసిండు. మరి అతని మీద ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? ఇన్ని వివరాలు పేర్లతో సహా వాళ్ళ వ్యక్తులతో సహా చెప్తున్నప్పుడు ఎందుకని ప్రజాప్రతినిధులు కానివ్వండి, పోలీసుల వ్యవస్థ కానివ్వండి, ఇంకా ఈఓడబ్ల్యూ కానివ్వండి, సిసిఎస్ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. అరే 2,000 రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందని అకౌంట్ను ఫ్రీజ్ చేసినటువంటి సిస్టమ్ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మరి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు సైలెంట్గా ఉంది? దీని వెనక ఎవరున్నారు? నిజంగా ఆ కేంద్ర మంత్రి ఉండి నడిపిస్తుందా? అవునని అనిపిస్తుంది. ఇక్కడ నేను ఏమంటానంటే, ఒక వ్యక్తి, ఒక సింగర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించగలిగిందంటే తనకి ఏ స్థాయిలో అంటే సపోర్ట్ ఉంటే ఆ మాట మాట్లాడగలదు. సో దయచేసి ఇక్కడ మీడియా నోరు కూడా నొక్కడానికి మంగళి గారు చాలా ప్రయత్నం చేసి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీసులో డేట్ ఒక రోజు ఉంది, డిస్పాచ్ అయిన రోజు ఒక రోజు ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తా. ఈవిడ ఎవరైతే మధుకి మాకు ఓన్లీ ఇంటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగింది అని మాత్రం చెప్పారు. ట్రాన్సాక్షన్లో మీరు చాలా బ్లండర్ మిస్టేక్ మీరు అందరూ గమనించండి. మీడియా వేదిక ప్రజలకు చెప్తున్నా. క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని లేదంటే క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ అని ఒక నోటీస్ పంపించింది. దాంట్లోనేమో ఏప్రిల్ 30వ తారీఖు అని ఉంది. ఏప్రిల్ 30వ తారీఖు ఆ డాక్యుమెంట్ పర్చేజ్ చేశారు. దాని మీద సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏప్రిల్ 30వ తారీఖు 2026 పర్చేజ్ చేసింది. ఏది 100 రూపీస్ బాండ్ పేపరు. దాని వెనకున్నటువంటి సబ్ రిజిస్టర్ ఏ డేటో తెలుసా అండి? 5వ తారీఖు డిసెంబర్ 2025. అసలు నాకు అది చూడడంతో ఫ్యూజులు ఎగిరిపోయింది. నా 9 ఏళ్ల అనుభవంలో నిజంగా ఇంత గొప్ప ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ నేను ఎప్పుడు చూడలేదు. డాక్యుమెంట్లో కొన్నదేమో ఏప్రిల్ 30వ తారీఖు 2026. మీకు అందరికీ కూడా వచ్చింది, మీరు అందులో చూడండి. క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ అగ్రిమెంట్. కానీ రిజిస్ట్రేషన్ ఎప్పుడుంది? డిసెంబర్ 5వ తారీఖు 2025. మరి అంటే ఇందులో ఎంతమందిని ఈవిడ మేనేజ్ చేస్తుంది అనేది ఎక్కడైనా సరే మనం ఈరోజు ఆఫ్టర్ ఒక 100 రూపాయల బాండ్ పేపర్ కూడా మనం కొనాలంటే డేట్ మార్చి కొనలేని పరిస్థితి. మరి ఏప్రిల్ 30వ తారీఖు కొన్న బాండ్ పేపర్ మీద డిసెంబర్ 5వ తారీఖు 2025 స్టాంప్ ఎలా వస్తుందండి? సో కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మరి రేపొద్దున ఈ హత్యల పరంపర కానివ్వండి లేదా ఆత్మహత్యల పరంపర కానీ కొనసాగిందనుకోండి, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ ప్రాణానికి విలువ లేనట్టేనా? ఇక్కడ ఎంతోమంది 100 కోట్ల ఫ్రాడ్ జరిగినప్పుడు ఇది ఒక 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అంత పెద్ద కుంభకోణం అయినప్పుడు ఎంతోమంది పెద్దలు అంటే ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, యూనియన్ మినిస్టర్స్ కానివ్వండి, వాళ్ళందరూ హస్తం ఉందని చెప్పి అంటే ఆవిడ చెప్పిన పేర్లు బట్టి మనం అర్థమైనప్పుడు మరి ఎందుకని ఈ ఇష్యూ బయటికి రావడం లేదు? కోర్టులైనా సరే ఈ ఇష్యూని ఎందుకని సుమోటోగా తీసుకోవడం లేదు? ప్రభుత్వాలైనా ఎందుకని ఈ విషయం గురించి స్పందించట్లేదు? ఎక్కడో ఒక రోడ్డు పక్కన భోజనం అమ్ముకునే ఒక ఆవిడ గురించి సీఎం స్పందించి ఆవిడ అక్కడ నుంచి తీసేయడానికి వీల్లేదు, అక్కడ ఉంచండి అని మాట్లాడినప్పుడు మరి ఇన్ని 100 కోట్ల స్కాములు జరిగి 100 మంది చనిపోయే పరిస్థితిలో ఉండి 9 మంది ఆల్రెడీ చనిపోయినప్పుడు మరి సీఎం గారు ఎందుకని ఈ విషయం మీద మౌనంగా ఉన్నారు? సో నేను మీడియా వేదికగా ఒకటే చెప్తున్నా, అయ్యా సీఎం గారు దయచేసి మా గోడు వినండి, మేము ఇచ్చే రిప్రజెంటేషన్కి ఒక్కసారి ఆన్సర్ చేయండి. ఒక సిట్ లాంటి ఉన్నత విచారణ సంస్థను ఏర్పాటు చేయండి, లేదంటే ఒక హైకోర్టు అంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఒక విచారణ సంస్థను ఏర్పాటు చేస్తే దీనిలో ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఇది కోర్టుల ద్వారా లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టులు సివిల్ వివాదాల ద్వారా వెళ్తే ఇది 10ల సంఖ్యలో సంవత్సరాలైనా సరే బాధితులకు న్యాయం జరిగినటువంటి అవకాశం ఉంది. యాజ్ ఎ అడ్వకేట్గా ఈ విషయం నేను చెప్పడానికి బాధపడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ తరపున మనం వాళ్ళకి బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఒక్కసారి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మీడియా వేదికగా నేను మిమ్మల్ని కలిసి మా రిప్రజెంటేషన్ ఇస్తాం. బాధితులందరూ కూడా వాళ్ళ తమ గోడు ఒక్క 5 నిమిషాలు మీ మీడియా వేదికగా నేను అందరినీ కోరుకుంటున్నా, మీరు సమయం ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఇక్కడ
ఇంకా చాలా విషయాల గురించి మనం మాట్లాడాల్సింది ఉంది. సో సమయాభావం వల్ల ఇంకా కొన్ని విషయాల్ని నేను త్వరలోనే కొన్ని ఇంకా ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నేను మీడియాకి వెల్లడిస్తా. అదేవిధంగా ఎవరో ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వలేదు అని అన్నారు. సరే, కంప్లైంట్ ఇవ్వలేదు. మరి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ రిసిప్ట్స్ అన్నిటిని ఏమంటారు? ఇది ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ కాదు. ఈఓడబ్ల్యూ అరెస్ట్ చేసింది అరెస్టుల పరంపర కొనసాగించినప్పుడు ఇచ్చిన కంప్లైంట్ కాదు. ఇది ఎవరైతే A2గా అరెస్ట్ అయినటువంటి హేమాకాంత్ రెడ్డి ఉండో ఆ హేమాకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరికి? కమిషనర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, SHO గద్వాల ఆయన ఉన్నటువంటి ఏరియా ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత రకరకాల పోలీస్ ఆఫీసర్స్కి అతను పంపించినటువంటి కేసులు ఇదంతా కంటే ముందు మరి ఎందుకని ఎక్కడా కూడా అడ్వకేట్ సుబ్బు పెట్టిన కేసులు తప్ప మిగతా బాధితులు ఇచ్చినటువంటి కేసులలో పోలీసులు ఎందుకు ఇంతవరకు వాళ్ళ మీద FIR చేయలేదు? అరే, ఎక్కడో ఒక చిన్న క్లూ దొరికితే 2,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నటువంటి ఈ గొప్ప సిస్టంలో మరి ఇన్ని కంప్లైంట్లు, 100 కంప్లైంట్లు ఎక్కడి నుంచి? కరీంనగర్లో కంప్లైంట్లు ఇప్పించా, వరంగల్లో కంప్లైంట్లు ఇప్పించా, అదేవిధంగా మన హైదరాబాద్లో కంప్లైంట్లు ఇప్పించా, కరీంనగర్లో మన కర్నూలులో కంప్లైంట్లు ఇప్పించా. కర్నూలులో ఇచ్చిన కంప్లైంట్ మాత్రమే FIR అయింది, ఇప్పించా. అది కూడా నేను మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తే, అడ్వకేట్ సుబ్బు రిక్వెస్ట్ చేస్తే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తే ఒక FIR అయింది. అక్కడ అడ్డోనిలో కంప్లైంట్లు పెట్టించా, డోన్లో కంప్లైంట్లు పెట్టించా, రకరకాల ఉన్నటువంటి అన్ని స్టేషన్లలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎవరి ద్వారా మోసపోయారు, మంగ్లీ పేరు, వాళ్ళ తమ్ముడు పేరు ప్రస్తావిస్తూ మరి ఇది 2-3 నెలల క్రితం ఇచ్చినటువంటి కంప్లైంట్లు, అప్పుడు ఇచ్చినటువంటి పోస్టల్ రిసిప్ట్స్. ఇప్పుడైతే వీటిని సృష్టించలేము కదా. సో ఎందుకని మరి మంగ్లీ గారి మీద, వాళ్ళ తమ్ముడి మీద విచారణ కొనసాగలేదు? ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎవరు అండ చూసుకొని ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ తమ్ముడు వచ్చి మాట్లాడిండు, మాకు వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు, అసలు నాకు అవి తెలీదు, ఇది తెలీదు, నేను శుద్ధపూసని, నేను చాలా మంచి వ్యక్తిని, అసలు నేను ప్రపంచంలో నా అంత మంచోడే లేదన్నట్టుగా మీడియా ముందు వచ్చి చాలా పొలైట్గా నీట్గా మాట్లాడి వెళ్ళి నెక్స్ట్ రోజే అతని అకౌంట్లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అని అడుగుతుంటే మరి ఎందుకని శివ కనిపించలేదు? దానికి ఎందుకని తను రిప్లై ఇవ్వలేదు? నైతిక బాధ్యతగా మంగ్లీ గారైనా ఎందుకని వాళ్ళకి సంబంధించినటువంటి ఈ అంశాల గురించి స్పందించలేదు? అంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇక్కడ ఎవరి హస్తం ఉంది, ఎవరు కోట్లు కొల్లగొట్టారు, ఎవరు సంచులు నింపుకున్నారు, ఎవరు ఇళ్లలో దాచుకున్నారు. సో కాబట్టి వీటన్నిటికీ కూడా మంగ్లీ అండ్ టీం ఖచ్చితంగా వాళ్ళు దీనికి రిప్లై ఇవ్వాల్సిందే. కాబట్టి మీరందరూ మీడియా వేదికగా ఎవరు దొంగలు, ఎవరు బాధితులు, ఎవరు డబ్బులు దోచుకున్నారు, ఎవరు అణచివేతకు గురి కాబడ్డారు, డబ్బులు ఆర్థికంగా కోల్పోయారు అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ప్రపంచానికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అడ్వకేట్ స్టాండ్ ఆ రోజు ఒకటే, ఈరోజు ఒకటే. బాధితుల తరపున నేను ఖచ్చితంగా ఈ కేసు ఎండింగ్ వరకు, బాధితులు నాతో ఉన్నంత వరకు, నేను ఆన్ రికార్డులో వకాలతలో ఉన్నంత వరకు ఐ విల్ డెఫినెట్లీ ఫైట్. నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ కూడా నేను దాన్ని తిరస్కరించానండి. నేను డబ్బులకి అమ్ముడు పోననే అనుకుంటున్నా. సో ఇంతవరకు కూడా అలాంటి సందర్భం ఏది జరగలే. కాబట్టి ప్రజలందరూ గమనించండి, అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా అమ్ముడు పోలేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక కొలిక్కి వచ్చేంత వరకు తప్పకుండా నిర్విరామంగా కృషి చేస్తా. థ్యాంక్ యూ.